ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఊహించని భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారంటున్నారు. ఏంటంటే సంస్థాన నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి. కాగా మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి, లేదంటే షాపులు మొత్తాన్ని మూసేస్తామని మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గంలో వైన్ షాపు మధ్యాహ్నం 1 గంట నుంచి పర్మిట్ రూము సాయంత్రం 6 గంటల వరకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో సంస్థాన్ అనగా నారాయణపూర్ తెరిచి ఉన్నటువంటి వైన్ షాప్ నిర్వాహకులపై దాడికి తెగబడి షాపును ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరులు మూసివేయించారు. దీంతో వైన్ షాపు నిర్వాహకులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు ఉదయం నుంచే మందుబాబుల కోసం దగ్గరుండి షాపు తెరిపించి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు మునుగోడులో ఇదే టాపిక్గా మారింది అంటున్నారు.